భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు డప్పు చప్పులతో కోలాటాలతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్లు మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు డప్పు సప్పులతో కోలాటాలతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైతుందని అన్నారు. నన్ను పార్లమెంట్ ఎన్నికలలో గెలిపిస్తే మీకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. నాపై ఏ ఒక్క పోలీస్ కేసు లేనటువంటి వ్యక్తినని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మాట్లాడుతూ గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో ఉన్నదాన్ని తిరిగి యాదాద్రి జిల్లాలో కష్టపడి కలిపినాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ జిల్లా చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, జిల్లా నాయకులు హరిశంకర్ గౌడ్, యుగేందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఖలీల్, ఎంపీపీ తాండ్ర అమరావతి, మాజీ ఎంపీపీలు కంచర్ల రామకృష్ణారెడ్డి, సంగి వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుండాల సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇవాళ అందరూ కూడా గుండాల మండలం అంటేనే గుండెకాయ లాంటిది. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుండె ఎట్లా పనిచేస్తుందో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా అద్భుతంగా పనిచేసేటువంటి గుండాల మండలం నాయకులు. మీరందరికీ తెలుసు ఇవాళ ఏం జరుగుతూ ఉంది. గడిచిన ఎన్నికల్లో అనేక కారణాలతోని మనం ఓడిపోయినాం. అయినప్పటికీ కేసీఆర్ గారి మీద ఎటువంటి కోపం లేదు. అందరూ కూడా కేసీఆర్ గారు గెలవాలని కోరుకుంటోళ్ళు, కేసీఆర్ గారే మన నాయకుడు అని చెప్పి నమ్ముకున్నోళ్ళు. మీరందరికి కూడా నేను ఒకటి వివరించదలుచుకున్నా. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడు 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటే రైతన్నలు ఆశపడి మనం ఓట్లు గుద్దినాం. కానీ ఇవాళ 500 బోనస్ ఇస్తా ఉన్నాడా? ఇవాళ ఏమంటా ఉన్నాడు, 500 రూపాయలు బోనస్ ఆగస్టుకి ఇస్తాడంట. మళ్ళా కారుకు ఇద్దామంటే నమ్ముదామా, నమ్మి ఓట్లేద్దామా అని చెప్పి నేను యువకులు రైతులను అడుగుతా ఉన్నా. అంటే మరి ఆగస్టుకి ఇస్తా అంటే ఎందుకంటే అప్పటి వరకు ఎన్నికలు అయిపోతాయి, ఆయన పని అయిపోతుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తాయి. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల మీద పోరాటం చేసింది గుండాల. ఈ రోజు కూడా ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకప్పుడు ఈ మండలాన్ని జనగామ జిల్లాలో కలిపితే గుండాల ఒకటైంది. అయిందా? గుండాలు ఒకటైంది. నాకు దిమ్మ తిరేటట్టుగా మీ కార్యక్రమాలు నడిచినాయి. నా పాడే కూడా మోసిర్రు. నేను బాధపడలే. నా కర్తవ్యం నాకు గుర్తొచ్చింది, నా బాధ్యత నాకు గుర్తొచ్చింది. ఈ గుండాల మండలాన్ని చెర విడిపించండి జనగామ నుంచి అని చెప్పి మీరు నాకు గుర్తు చేసినట్టు అనిపించింది. అందుకే కేసీఆర్ గారితో మాట తీసుకున్నా. మీ గుండాల మండలాన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో నేను మాట ఇచ్చిన ఆ రోజు గుండాల మండలాన్ని తీసుకొచ్చి మళ్ళీ యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపిన. మీరు కోరినట్టుగా, మీరు అడగకపోయినా ముఖ్యమంత్రి గారు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా ఈ మండలంలో ఉన్న ప్రతి చెరువును తవ్వించుకొని మరి చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకొని
ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల కోరిక ఇది. సుద్దాల పల్లె పహాడుకు బ్రిడ్జ్ కావాలంటే 18 నడుము బిగించి పోట్లాడకపోతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి ఉందని నేను మీతో మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. ఈ ఎన్నికలకు మీకందరికీ మనకందరికి కూడా ఒక అండాదండగా ఉండాలంటే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే మీ అందరి ఆశీస్సులతో నిలబడి కొట్లాడి మీకందరికి అండగా ఉంటా. కాబట్టి నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ నీచమైన చరిత్ర. ఇవాళ నేను నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళ దాంట్లో సింగిల్ పోలీస్ కేసు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే మీ పక్క నుండి మీకు ఒక కాపల కుక్కలాగా మీ అందరికీ అండగా ఉంటాననే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అధికారం ఉన్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఇలాంటి ఒక సిగ్గులేని ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర ప్రజలుగా ఒక చరిత్ర ఉన్న తెలంగాణ ప్రజలము ఒక తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులంతా కూడా మేల్కొని రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్య